ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయినాథుని దయ వల్ల ప్రతి ఒక్కరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా, సంతోషంగా, ఎప్పుడూ కూడా అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే, శుభ గడియలతో నీ జీవితం మొదలవుతుంది. ఈ సాయి చెప్పిన సందేశాన్ని పూర్తిగా విను, కాదని వెనక్కి పంపొద్దు. సంతోషంతో విన్న తర్వాత నువ్వు గంతులు వేస్తావు అని బాబాగారైతే మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారనమాట. ఇలాంటి సందేశాన్ని బాబాగారు ఎందుకు అందిస్తున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం. వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. బాబాగారి సందేశాన్ని వినే కన్నా ముందు చాలామంది నన్ను అడుగుతున్నారండి, అక్క మీకు తెలిసిన ఒక గురువుగారి నెంబర్ చెప్పండి, మాకు ఎన్నో సమస్యలు ఉన్నాయి, మా సమస్యలన్నిటికీ పరిష్కారం మాకు దొరకాలి అని. షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి ఈ గురువుగారు. ఉన్నది ఉన్నట్లుగా మన జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల గురించి చక్కటి పరిష్కారం అనేది మనకు లభిస్తుందన్నమాట. వారి నెంబర్ వచ్చేసి 7780246131. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే, ఒక్కొక్కరికి ఒక సమస్య అనేది ఉంటుంది కదా. వివాహం ఆలస్యం కావడం, ఉద్యోగం రాకపోవడం, సంతానం ఆలస్యం కావడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, మానసిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, చెడు వ్యసనాల నివారణ, ఇలా ఒక్కొక్కరికి ఒక సమస్య అనేది ఉంటుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే మీకు శాశ్వత పరిష్కారం లభించాలంటే ఇక్కడ స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తుంది కదా, ఈ నెంబర్కు గురువు గారికి కాల్ చేయండి. మీ సమస్యను ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోండి. పూజల రూపంలో కానీ, మనకు పరిహారాల రూపంలో కానీ చక్కటి పరిష్కారం అనేది లభించబడుతుంది. చాలా నమ్మకమైన గురువుగారు, ఒకసారి ప్రయత్నం చేసి చూడండి. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి. నీకు శుభగడియలు ప్రారంభమయ్యాయి. ఈ సాయి మాటను పూర్తిగా ఆలకించు. అసలు వెనక్కు పంపొద్దు. నేను చెప్పే ఈ సందేశాన్ని అశ్రద్ధ చూపొద్దు. నీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలన్నిటికీ నేను ఒక చక్కటి పరిహార మార్గాన్ని నీకు తెలియపరుస్తాను. ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండండి. ఎందుకు నన్ను నమ్మడం లేదు? మీకు కలుగుతున్నటువంటి దుఃఖాన్ని ఎందుకు అలా బలవంతంగా నిలిపివేస్తున్నారు? అలా దుఃఖాన్ని బలవంతంగా నిలిపివేయడం వలన మీలో ఉన్నటువంటి బాధను, అలాగే మీలో ఉన్నటువంటి దుఃఖాన్ని అలా మానసికంగా కృంగిపోయేలాగా చేసుకోవద్దండి. ఎప్పుడు కూడా అలా నిలిపివేయడం వలన అది నీలో ఉన్నంత వరకు నీకు ప్రశాంతత ఉండదు. మీ కష్టం, బాధ, నీ కోరిక ఏదేమైనా సరే నేను నీతో ఉన్నానని నువ్వు ఎప్పుడైతే నన్ను నమ్ముతావో అప్పుడు నీకు నీ బాధలన్నీ కూడా పూర్తిగా నశించిపోతాయి. నీ బాధలు, సమస్యలు చెప్పుకోవడానికి ఎవరూ లేరని ఎందుకు నువ్వు అపోహపడుతున్నావు? నేనున్నాను కదా. నీకు దుఃఖం వస్తే అణిచిపెట్టుకోవద్దు, దుఃఖించు. మనసంతా కూడా ఖాళీ అయ్యేంత వరకు పూర్తిగా దుఃఖించు. అలా నీ మనసులో ఉన్నటువంటి ఆ సమస్యకు పరిష్కారం దొరికేంత వరకు దుఃఖించు. ఆ దుఃఖంలో అయినా నీకు ఉన్నటువంటి బాధంతా కూడా వెళ్ళిపోతుంది. నేను జీవితంలో నీకు చాలా ఎదురు దెబ్బలు తగిలాయి, అలాగే ఎన్నో సమస్యలు నిన్ను, నీ కుటుంబాన్ని చుట్టుముట్టాయి. కానీ వాటన్నిటినీ కూడా ఎదుర్కొని ఈరోజు ఇంతవరకు నిలబడ్డావు కదా. మరి రాబోయేటువంటి రోజుల్లో కూడా నీ జీవితం ఇలాగే ఉంటుందని మాత్రం అసలు ఊహించుకోవద్దు. ఇప్పటి వరకు నీ కుటుంబానికి అసలు సమస్య మీద సమస్య తప్ప ఎప్పుడూ కూడా సంతోషంగా గడిపిన రోజంటూ లేదు. బాబా అని ప్రతిరోజు కూడా బాధపడుతూ వచ్చావు కదా. ఆ బాధకు, అలాగే నీ సమస్యకు మంచి పరిష్కారం అయితే అది తొందరలోనే దొరకబోతుంది. నువ్వు వింటున్న మాట నిజమే. నేనేదో గారడీ చేయడం లేదు, అలాగే నిన్ను మోసం చేయడం లేదు. నేను చెప్పే మాట కూడా నువ్వు పూర్తిగా అపనమ్మకాన్ని పెంచుకునేటువంటి మాట కూడా చెప్పడం లేదు. నీ మనసుకు సంతోషాన్ని కలిగించేటువంటి మాటతోనే ఈ సాయిని వచ్చాను. అలాగే నీకు, నీ కుటుంబానికి అన్యాయం జరుగుతూ వస్తే మాత్రం నేను ఎప్పుడూ కూడా సహించలేదు. ఇప్పుడు మీ జీవితంలో జరిగేటువంటి ఈ కష్టకాలమంతా కూడా కేవలం కర్మ ఫలితమే. ఆ కర్మ ఫలితాన్ని నువ్వు, నీ కుటుంబం పూర్తిగా అనుభవించారు. ఓర్పుగా, అలాగే ప్రతి ఒక్కటి కూడా చాలా బాధగా మీ సమస్యలన్నీ కూడా ఒక సమస్య తర్వాత మరొక సమస్య వస్తూ ఉన్నప్పుడు ఎంతో ధైర్యంగా నిలబడ్డావు. అది నిజంగా చాలా గొప్ప విషయమే, నేను ఒప్పుకుంటాను. కానీ నీలో ఆ బాధ, సమస్య ఉన్నంతసేపు ఆ బరువును మోయడానికి కూడా నాకు తెలుసు ఎంతో అత్యవసరమైతే కానీ
ఎవరు దుఃఖించరు. కానీ మీకు వచ్చినటువంటి సమస్యలను మీ కుటుంబం ఎంతగా ఇబ్బందులు పడుతున్నారో నాకు తెలుసు. ఎందుకంటే మంచి ఆనందకరమైనటువంటి జీవితాన్ని నువ్వు చూడబోతున్నావు. నువ్వు భరించలేనంత బాధ మీలో ఉంది కాబట్టే ఇన్ని రోజులు నేను ఇప్పుడు నీకు మంచి సలహా ఇస్తున్నాను. మీలో ఉన్న దుఃఖాన్ని ఈ రోజుతో పూర్తిగా విడిచిపెట్టు. మనసంతా కూడా నీ పరిస్థితిని నాతో చెప్పుకో. నీ మనసులో ఉండేటువంటి బాధంతా ఒక్కసారి గుర్తు చేసుకొని బాగా దుఃఖించు. ఎందుకంటే నీలో ఉన్నటువంటి దుఃఖం వెళ్ళిపోతే నీకు అన్నీ కూడా ఇక నుండి మంచి మంచి ఆలోచనలు వస్తాయి. నీ బాధ చాలా వరకు పూర్తిగా తగ్గిపోతుంది. అందువలన ఒక్కొక్కసారి బాధపడడం కూడా దుఃఖించడం కూడా చాలా మంచి విషయమే. మనసులో ఉండే ఆలోచనలు రకరకాల పరిస్థితులను బట్టి మనకు వస్తూ ఉంటాయి కూడా. మనకు కేవలం వేదననే తీసుకొని వస్తాయి. ఆ వేదన మనలో పూర్తిగా తొలగిపోయినప్పుడు ఆ వచ్చినటువంటి సమస్యను మనం ఎలా పరిష్కరించుకోవాలి అనే ఆలోచన వస్తుంది. నువ్వు ఎంతో నైపుణ్యంగా ఏ పనినైనా చేస్తూ ఉంటావు కాబట్టి నీకున్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగించుకోవడంలో నువ్వు ముందడుగు వేయగలవు. అయితే ఒక్క విషయం మాత్రం ఎప్పుడూ మర్చిపోతున్నావు. మీ బాబాయ్ ఎల్లప్పుడూ కూడా నీ పక్కనే ఉంటున్నాడు అనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవడం లేదు. నేను ఎల్లవేళలా నిన్ను కాపాడుకుంటూ వస్తున్నాను. నువ్వు కోరుకుంటున్నట్లుగా అన్నీ జరుగుతాయి. మీ జీవితంలో ఎన్ని రోజులు నువ్వు దేని గురించి అయితే బాధపడ్డావో, ఏ సుఖ సంతోషాలు నీ జీవితంలో నీ కుటుంబంలో లేవని ఇన్ని రోజులు నువ్వు దుఃఖించావో అవన్నీ కూడా తప్పకుండా నువ్వు సంతోషాన్ని పొందుతావు. ఇక మరీ ముఖ్యంగా మీ బిడ్డల గురించి అసలు బాధపడవద్దు. ఎందుకంటే వారు పుట్టినప్పుడే వారి బంగారు భవిష్యత్తును నేను ముందే రాసిపెట్టి ఉంచాను. నువ్వు ఏ విధమైనటువంటి సందేహాలను ఇక నుండి పెట్టుకోవద్దు. అలాగే వారు వెళ్ళినటువంటి ప్రతి చోట కూడా ఒక గొప్ప విజయం సాధించుకొని తప్పకుండా వస్తారు. నా యొక్క బలమంతా కూడా వారికి ఎల్లప్పుడూ ఉంటుంది. తప్పకుండా మీరు మంచి సందేశాలను వింటూ ఉండండి. నేను నీకు మాట ఇచ్చి మరీ చెప్తున్నాను. నీ మనసులో నువ్వు ఏదైతే మంచి జరగాలని అనుకుంటున్నావో దాని గురించి నువ్వు అనుకున్నటువంటి కానీ పూర్తిగా విజయవంతం అవుతుంది. నీకు పట్టినటువంటి దుర్గతులు కానీ కర్మ ఫలితాలు కానీ ఏవైనా కానీ నేను నీకు అన్నిటినీ తొలగించేస్తాను. ఇన్ని రోజులు అలా దుఃఖిస్తూ ఉండడం వలన నీ కుటుంబం వలన ఎంత బాధపడ్డావో, ఎంత బాధను అనుభవించావో నాకు అన్నీ తెలుసు. నీకు ఉన్నటువంటి కర్మ ఫలితాలన్నీ కూడా ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయి. ఇకపై కుటుంబంతో ప్రశాంతంగా కూడినటువంటి జీవితం నీకు నీ కుటుంబానికి లభించబోతుంది. మరి ఇన్ని రోజులు నేను అలా దుఃఖిస్తూ ఉండడం వల్ల నా కుటుంబం ఎంత బాధపడ్డామో, ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నామో, ఎంత దుఃఖానికి గురయ్యామో ఇవన్నీ కూడా చూస్తూ మరి ఇన్ని రోజులు ఎందుకు బాబా మౌనంగా ఉన్నావని నువ్వు నన్ను అడగవచ్చు. కొన్నిసార్లు కాలం పెట్టేటువంటి పరీక్షలకు నేను కూడా అతీతులను. కాలం ఎంతటి వారైనా కానీ ఆ పరీక్షలను ఎదుర్కొనడానికి తప్పకుండా సిద్ధంగా ఉండవలసినది అయినటువంటి బాధ కలిగిన ఎలాంటి దుఃఖం వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా కూడా చూస్తావా? ఈ రోజుటి వరకు నువ్వు ఎలా ధైర్యంగా నిలబడి ఉన్నావో అలాగే మీ కుటుంబంలో ఎవరికి కూడా ఎలాంటి హాని కలగలేదు. అదంతా కూడా నా అనుగ్రహం లేకుండానే జరిగిందనుకుంటున్నావా? నీవు నన్ను తలుచుకున్నా, ఒకవేళ తలుచుకోలేకపోయినా నేను మాత్రం నిన్ను సదా కాపాడుకుంటూనే వచ్చాను. ఇది నీవు నమ్మినా నమ్మకపోయినా సత్యం. ఇన్ని రోజులు నేను అనుకున్నటువంటి ఏ కార్యం జరగలేదు. నా జీవితం అంతా కూడా సమస్యల పాలే అయ్యిందని బాధపడితే ఎలా? ఇలాగే జీవితాంతం నిరాశతో కూరుకుపోతే ఎలా చెప్పు? నిరాశ అన్నది నీలో ఉన్నటువంటి ప్రతిభను అసలు మరిపించేలా చేస్తుంది. కాబట్టి ఇక నుండి నీ జీవితం ఎలా మారబోతుందో నువ్వే చూస్తావు. శ్రమించడం అనేది నీ కర్తవ్యం పెట్టుకో. అందుకు కావలసినంత శక్తిని, సంపదను ఇవ్వడం నా కర్తవ్యంగా నేను పెట్టుకుంటాను. నిన్ను బాధకు గురి చేయడమే పనిగా పెట్టుకున్నటువంటి కొంతమందికి నువ్వు ఏ విధమైనటువంటి సమాధానం ఇస్తుందని నీ మనసుకు నువ్వే నాకు చెప్పుకో. మీపై ఎంతో నమ్మకం ఉంది. ఏదైనా కానీ నేను సాధించగలను అనేటువంటి అచంచలమైనటువంటి విశ్వాసం కూడా ఉంది. కాకపోతే కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు మీకు అనుకూలంగా లేవు.
ఎప్పుడైతే మీకు అంతా అనుకూలంగా ఇంతే కదా, ఇప్పటి నుండి నీకు అంతా అనుకూలంగానే ఉంటుంది. నీ జీవితం అంతా కూడా నువ్వు ఇన్ని రోజులు చూడనంత సంతోషాన్ని నువ్వు నీ కుటుంబం చూడబోతున్నారు. వారితో కలిసి నువ్వు ఏదైతే కలలు కన్నావో ఆ జీవితాన్ని నువ్వు తప్పక అనుభవిస్తావు. మనస్ఫూర్తిగా ఇక నుండి మీ మనస్సులో ఉన్నటువంటి చెడు ఆలోచనలన్నీ కూడా బయటకు పంపి మీ మనసంతా కూడా ప్రశాంతమైనటువంటి మంచి ఆలోచనలతో నిండి ఉండేలా చేయాలని ఈ సాయిని ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తాను. నువ్వు కూడా ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా ఆనందంగా నీ జీవితాన్ని గడుపుతావని ఈ సాయిని కోరుకుంటున్నాను. నీవు చేసిన శ్రమకి కలిగిన ఫలితాలు, అందుకనే నువ్వు సమయం వచ్చినప్పుడు నువ్వు ఎందుకంత దిగులుగా ఉన్నావు? ఇంకా నమ్మకం కుదరడం లేదా? నేనెప్పుడూ కూడా కష్టజీవిని వదిలిపెట్టను. వారి కష్టానికి తగిన ఫలితాన్ని ఇచ్చే తీరుతాను. ఎప్పుడు కూడా ఈ సాయిని పూర్తిగా నమ్ముకుంటే చాలు, వారి కష్టానికి తగిన ఫలితాన్ని ఇచ్చే తీరుతాను. నీ కష్టం ఎంతటిదన్నది నీకంటే నాకే బాగా తెలుసు. నువ్వు రేయింబవలు అలుపెరగక కష్టించిన తీరు నన్ను ఎంత ఆనందాశ్చర్యాలకు గురి చేసింది. ఎప్పుడు కూడా నువ్వు అనుకున్న ఫలితాలను ఇవ్వడమే నా వంతుగా పెట్టుకుంటాను. కానీ అందుకు తగినటువంటి కృషిని మాత్రం నువ్వు తప్పకుండా చేయాలి. మరి కృషి ఉంటే ఎప్పటికైనా సరే మీరు మంచి ఫలితాలను అనుభవిస్తారని చెప్తూ ఉంటాను. నువ్వు ఎప్పుడు కూడా నీ పనినే దైవంగా భావించావు. అటువంటి వారికి ఎందుకు మంచి జరగదని అనుకుంటున్నావు చెప్పు? కష్టించిన వారికి, శ్రమపడే వారికి, మంచి వారికి ఎప్పుడు భగవంతుడు పరీక్షలు పెడతాడని నువ్వు అనుకుంటున్నావు. నిజమే, నేను ఒప్పుకుంటాను. నీవు ఎంతవరకు నిలబడగలుగుతావా అన్న ఒక చిన్న పరీక్ష పెడతాడా భగవంతుడు. అది తట్టుకోవడం నీ పరిస్థితుల్లో కష్టమే, కానీ అదే తట్టుకొని నిలబడగలిగావంటే ఇక నీ జీవితం అంతా కూడా నీకు ఎంతో హాయినిస్తుంది. నీవు కష్టాలలో ఉన్న కాలమంతా ఏ సహాయం అందలం లేదని అనుకుంటున్నావు కదా, కానీ ఒక నిజం చెప్తాను తెలుసుకో. నువ్వు కష్టకాలంలో ఉన్నప్పుడు నీ ఒంట్లో ఎంతో శక్తి ఉంటుంది. నీ వయసుకి ఆ కష్టం తట్టుకొని కూడా శక్తి ఉంటుంది. కాబట్టి వచ్చిన కష్టాన్ని ఎదుర్కొని ధైర్యంగా పోరాడతావు. అప్పుడే నువ్వు నీ కష్టకాలాన్నంతా అనుభవించేస్తావు. అయినా సరే ధైర్య సాహసాలతో ముందుకు నడవాలని ప్రయత్నం చేస్తావు. అందుకనే నువ్వు ఆ సమయంలో పరీక్షించబడ్డావు. నీ పరీక్ష పూర్తయిపోయింది. ఇక ఇప్పటి నుండి నీవు సుఖ సంతోషాలు, సిరి సంపదలు అనుభవించడానికి అర్హత సాధించావు. ఇక నుండి నీకు ఏ పరీక్షలు ఉండవు. నువ్వు అన్ని పరీక్షల్లో నెగ్గుకొని జీవితంలో ముందుకు వచ్చేసావు. అందుకని వయస్సులో ఉండగానే నిన్ను రాటు తేల్చవలసి వచ్చింది. కానీ ఇప్పటి నుండి నీ జీవితంలో ఎటువంటి కష్టాలు ఉండవని నేను మరీ చెప్తున్నాను. సంతోషంగా, మనశ్శాంతిగా నీ జీవితాన్ని నువ్వు ప్రశాంతంగా గడుపుతావు. ఎప్పటికైనా సరే మీరు ఒక్కొక్కసారి నాకు అనిపిస్తూ ఉంటుంది, నా భక్తులు ఇలాగే ప్రవర్తిస్తూ ఉంటారా అని. నిజంగా నా భక్తులైతే ఇలా ప్రవర్తించరు. నేను వారికి కఠినమైన శిక్షలను విధిస్తాను ఒక్కొక్కసారి. ఎందుకంటే వారు తప్పుడు మార్గంలో ప్రయాణించేటప్పుడు వారిని ఎలాగైనా ఆపేందుకు ఎన్నో రకాల ప్రయత్నం చేస్తూ ఉంటాను. అయినా సరే ఒక్కొక్కసారి వారు నా మాటను లెక్క చేయకుండా మరి ఆ పనిని చేయాలనుకుంటూ ఉంటారు. అది ఎంతవరకు సమంజసం? కాబట్టి కొన్ని కర్మలను మీరు అనుభవించక తప్పదని నేను కూడా మీకు శిక్షలు వేస్తూ ఉంటాను. ఆ శిక్షను జీవితకాలం అంతా వెయ్యను. మీ కర్మ ఫలితం పూర్తవగానే మీకు మంచి రోజులు లభించేలా నేను చేస్తాను. కానీ మీరు ఎప్పటికైనా ఈ సాయిపై పూర్తి విశ్వాసం, నమ్మకంతో ఉంటే చాలు. నేను అన్ని పనులు కూడా మీకు చక్కగా నెరవేర్చే బాధ్యత నాది. నమ్మకం, శ్రద్ధ, భక్తి ఇవన్నీ కూడా ప్రతి మనిషికి ఉండవలసిన లక్షణాలు. వీటన్నిటినీ కూడా శ్రద్ధగా అలవర్చుకుంటే, ఓర్పు, సహనం అనేది మీలో ఎప్పుడు కూడా ఉంటే నేను చెప్పిన ప్రతి మాట మీకు పూర్తిగా అవగతం అవుతుంది. నీ ఉన్న పరిస్థితుల్లో తట్టుకొని నిలబడడం కష్టమే. నీలో శక్తి ఉన్నప్పుడే భగవంతుడు నిన్ను పరీక్షించేందుకు సిద్ధంగా ఉంటాడు. నువ్వు ఆ పరీక్షలన్నిటినీ కూడా నెగ్గుకొని నిలబడ్డావా, ఇక నీ జీవితం మొత్తం కూడా సంతోషంగా ఉంటుంది. నీకు ఈతి బాధలు చాలా ఎక్కువగా ఉన్నాయి అంటే దాని అర్థం నీ పైన గురువుల ఆశీస్సులు తక్కువగా ఉన్నాయని అర్థం. నీవు గురుబలం పెంచుకోవాలి. అప్పుడు నీవు ఆవహించిన బాధలన్నీ నీకు దూరమై సంతోషపడతావు. గురువు బలం బలహీనంగా ఉంటే ఎంతటి వారికైనా కష్టాలు తప్పవు.
అనుకున్న పనులు జరగకపోవడం, ఆర్థికపరమైన ఇబ్బందులు రావడం, అలాగే చదివింది గుర్తుకు రాకపోవడం, ఏది నేర్చుకుందామన్నా కూడా అర్థం కాకపోవడం, 10 మందిలోనూ మాట్లాడలేకపోవడం, ఇలాగా ఎన్నో రకాల ఇబ్బందులు కలుగుతాయి. మరి గురుబలం ఎలా పెంచుకోవాలో చెప్తాను. గురుబలం పెరగాలంటే మనం గురుసేవ చేయాలి, గురువులను గౌరవించాలి, గురు పరంపరలను పూజించాలి. దత్తాత్రేయ స్వరూపాలు అందరినీ పూజించవచ్చు. నీకు అందుబాటులో ఉన్న గురువులను గౌరవించు. వారికి నువ్వు ఇవ్వగలిగినంతలో ఫలములు కానీ వస్త్రాలు కానీ ఇచ్చి వారి పాదాలను నమస్కరించి ఆశీర్వాదం తీసుకో. అలాగే గురు చరిత్ర పారాయణ చేయి. ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటావు. నేను చెప్పిన విషయాలన్నీ జాగ్రత్తగా మసులుకొని చేస్తే కనుక నీకు గురుబలం పెరిగి గురువు ఆశీస్సులు ఎప్పటికీ అందుకొని నువ్వు ఒక మంచి స్థాయిలో ఉంటావు. అలాగే గురు చరిత్ర పారాయణ చేయాలి. ఒకవేళ గురు చరిత్ర అందుబాటులో లేనప్పుడు నీ దగ్గర దత్తావతారాల్లో ఎవరి చరిత్ర ఉన్నా పఠించు. అందరూ కూడా గురు స్వరూపమే కాబట్టి నువ్వు ఎవరిని పూజించినా ఫలితం మాత్రం ఒకటే. ఇంకా నువ్వు చేయవలసింది శనగలు నానబెట్టి వాటిని ఆవుకి తినిపించడం చేయాలి. నీకు శక్తి ఉందనుకో ప్రతిరోజు చెయ్యి. శక్తి లేదు కదా, కనీసం వారానికి ఒకసారి అయినా చెయ్యి. అది గురువారం అయితే ఇంకా మంచిది. అలాగే ప్రతి పౌర్ణమికి తప్పకుండా దత్తావతారాల్లో ఎవరికైనా సరే ఒక కొబ్బరికాయ సమర్పించు. అలాగే నీ దగ్గర ఎల్లప్పుడూ ఒక చిన్న పసుపు రంగు వస్త్రం ఉంచుకోవాలి. ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే అలాగే నిద్రించే ముందు నీ ఇష్ట గురుదేవుల్ని స్మరించుకొని ఉదయం నిద్ర లేవడం చెయ్యి. నేను చెప్పిన ఈ అంశాలన్నీ గుర్తుపెట్టుకో. వీటిలో నువ్వు చేయగలిగినవన్నీ చేయొచ్చు, లేకపోతే అన్నీ పాటించవచ్చు. ఏది చేసినా శ్రద్ధాశక్తులు నమ్మకం పెట్టి చెయ్యి. అన్నీ చేస్తేనే గురుబలం పెరుగుతుందని అపోహపడకు. ఇందులో నీకు ఏది వీలైతే అది చేసినా సరే గురుబలం పెరుగుతుంది. ఇందులో ఏది కూడా కష్టమైనది లేదు కదా, చేయడానికి ప్రయత్నించు. ఒకవేళ నీకు తీరిక లేకపోతే నీకు ఇందులో ఏది సులభమైందో అదే పాటించు. అది కూడా గురుదేవుల మీద గౌరవ మర్యాదలతోనే చెయ్యి. ఏదో ఈ గండం తప్పించుకోవాలి కాబట్టి చేస్తేనే సరిపోతుందని చేయవద్దు. నువ్వు ఎప్పుడైతే శ్రద్ధ పెట్టి ఈ చిన్న పని చేశావో తప్పకుండా నీకు గురుబలం పెరిగి నీకు ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. అన్ని రకాలుగా బలపడతావు. గురుబలం పెంచుకోవడానికి నువ్వు చేసే ప్రతి పనిలోనూ నేను నీకు తోడుగా ఉంటానని, నీకెప్పుడు కూడా ఈ సాయి ఉంటాడని నువ్వు గుర్తు పెట్టుకుంటే చాలు. నీకంతా కూడా మంచి జరుగుతుంది. ఎప్పుడూ కూడా నేను చెప్పే మాటలను శ్రద్ధగా ఆలకించు. భక్తి భావంతో ఉండు, అపనమ్మకంతో ఉండకు. నమ్మకంతో చేసే పని ఏదైనా విజయవంతం అవుతుంది. అపనమ్మకంతో నువ్వు ఎన్ని పనులు చేసినా నీకు అది విజయాన్ని అందించేలాగా చేయదు. కాబట్టి నువ్వు నీ శక్తి మేరకు అన్నీ కూడా చేసుకో. ఒకవేళ నీకు వీలు కాకపోతే నన్ను నామస్మరణ చేసుకుంటూ ఉండు. నీకెప్పుడు కూడా మంచి జరుగుతుంది. నీ మనసులో ఎంతో ఒత్తిడికి గురి అవుతూ ఉంది. అందుకు కారణం ఏమిటో కూడా నాకు తెలుసు. ఆ సమస్యలన్నిటినీ నేను తొలగించి నీకు ప్రశాంతత చేకూరుస్తాను. కాలం పెట్టే పరీక్షలకు నేను కూడా అతీతుడని కాదు. ఎంతటి వారైనా ఆ పరీక్షలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాల్సిందే. నిన్ను గుర్తించని వారి వెంట పరుగులు పెట్టడం వల్ల ప్రయోజనం ఏముంటుంది? ఎవరు ఏమిటో ఎప్పటికైనా నువ్వు తెలుసుకుంటావు. శ్రమించడం నీ కర్తవ్యం. అందుకు కావలసిన శక్తిని సంపదనివ్వడం నా కర్తవ్యం. నీవు అనుకున్న విధంగా జరగకపోతే నిరాశలో కూరుకపోతే ఎలా చెప్పు? నిరాశ అన్నది నీలో ఉన్న ప్రతిభను మరిపిస్తుంది. నీకు ఏ విధమైన బాధ కలిగినా, నీవు నన్ను తలుచుకున్నా లేకపోయినా నేను సదా నిన్ను కాపాడుతూనే ఉంటాను. నీపై నీకు నమ్మకం, ఏదైనా సాధించగలననే అచంచలమైన విశ్వాసం కలిగి ఉండు. సమస్తం నీ దగ్గరకు అన్నీ చేకూరుతాయి. నిన్ను బాధకు గురి చేయడమే పనిగా పెట్టుకున్న వారిని నీవు ఏ విధమైన సమాధానం ఇవ్వవద్దు. దైవం నుండి వారు సరైన సమాధానం అందుకుంటారు. తప్పకుండా నువ్వు అనుకున్న స్థాయికి తప్పకుండా వస్తావు. ఈ సాయిని నీకు ఎల్లవేళలా ఉంటూ నీకు నేను అన్నీ కూడా మాటిస్తూ ఉంటాను. అన్ని పనులు కూడా నీకు కర్తవ్యం నెరవేరుస్తూ ఉంటాను. సో విన్నారు కదా ఫ్రెండ్స్, బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. నచ్చినట్లయితే
సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. రేపు సాయి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరూ మళ్ళీ కలుద్దాం. బాబాగారి ఆశీస్సులు మీపై ఎల్లవేళలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.